తనను శారీరకంగా పోలీసులు ఇబ్బంది పెట్టారని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. అర్ధరాత్రి 2:30 గంటలకు పోలీసులు సెల్లో నుంచి బయటకు తీసుకువచ్చారన్నారు. నెలపాడు సీఐ వంశీతో పాటు మరో 2 సీఐలు తనను వేధించారని చెప్పారు. తన 2 కాళ్లు వెడల్పుగా చేసి తనను ఇబ్బంది పెట్టారని, తన కాళ్లకు నొప్పులు వచ్చాయని చెప్పారు అంబటి రాంబాబు. తాము చేసే పని తప్పు అని మాకు తెలుసని సీఐ చెప్పారన్నారు అంబటి. కానీ పైనుంచి ఒత్తిడి ఉంది, అందుకే ఇలా చేయవలసి వచ్చిందని సీఐ వంశీ చెప్పారని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. స్టేషన్లో ఎవరినీ కలవనివ్వలేదని, తనపై దాడి చేశారని కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఆవేదన మొత్తాన్ని న్యాయమూర్తి రికార్డ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ మనకు ఫోన్ లైన్ అందిస్తారు. అశోక్, అంబటి రాంబాబు న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తనను ఇబ్బంది పెట్టారని చెప్పారు. డీటెయిల్స్ అంటే అంబటి రాంబాబుని దాదాపు 1 గంట క్రితం గుంటూరు కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అయితే అంబటి రాంబాబుపై ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదైందో ఆ ఎఫ్ఐఆర్ చెల్లదు అని కూడా వాదనలు వినిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కు సంబంధించిన న్యాయవాదులు. ప్రధానంగా ఈ అన్ని 7 సంవత్సరాల లోపు సెక్షన్సే కాబట్టి 41A నోటీస్ ఇవ్వాలి. ఆ 41A నోటీసు ఇవ్వలేదు అని కూడా చాలా స్పష్టంగా వాదనలు వినిపించడం జరిగింది. అయితే 7 సంవత్సరాలకి లోపల ఉన్న సెక్షన్స్ కాబట్టి ప్రాథమిక విచారణ చేయాలి. విచారణ చేసిన తర్వాత కేసు నమోదు చేయాలంటే ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి. ఇక్కడ అలాంటిది ఏమీ జరగలేదు కాబట్టి ఎఫ్ఐఆర్ చెల్లదు, ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ని కొట్టేయాలని కూడా చాలా స్పష్టంగా వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఇలానే ఉంది. దాంతో పాటుగా హైకోర్టు ఇటీవల ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఆ సర్క్యులర్ ప్రకారం ఖచ్చితంగా ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ను పాటించలేదు కాబట్టి ఎఫ్ఐఆర్ చెల్లదు అనే వాదనలు వినిపించారు. ఇదే నేపథ్యంలో అంబటి రాంబాబు నేను కొన్ని పాయింట్స్ చెప్తానంటూ అంబటి రాంబాబు తన ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను స్టేషన్ తీసుకువెళ్లారు, నల్లపాడు స్టేషన్ కి సెల్లో వేశారు. 2:30 సమయంలో, అర్ధరాత్రి 2:30 సమయంలో సెల్లు గడి తీసి బయటికి తీసుకొచ్చారు. నల్లపాడు సిఐ వంశీతో పాటు 2 సిఐలు వచ్చి నా కాళ్ళను వెడల్పు చేసి నన్ను శారీరకంగా ఇబ్బంది పెట్టారు. మేము ఇది తప్పు అని మాకు తెలుసు, కానీ పైనుంచి మాకు ఒత్తిళ్లు ఉన్నాయి కాబట్టి మేము ఇది చేయవలసి వస్తుందంటూ నన్ను శారీరకంగా ఇబ్బంది పెట్టారు అని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో పాటుగా నేను కంప్లైంట్ ఇచ్చాను, నా పైన దాడి చేశారు, మా ఇంటి పైన దాడి చేశారు, కంప్లైంట్ ఇచ్చినా తీసుకోలేదు పోలీసులను కూడా ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో పాటుగా ఉదయం నుంచి నన్ను ఎవరిని కలవనివ్వలేదని కూడా అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు ఆవేదన మొత్తాన్ని న్యాయమూర్తి రికార్డ్ చేశారు. కార్తిక్ అండ్ అశోక్, అది ఆయన చెప్పిన స్టేట్మెంట్ లో అది చేస్తున్న పని తప్పు అని తెలిసినా కూడా సిఐ తప్పదు, మాకు ఒత్తిడి ఉందని చెప్పి చేశారు అంటే అది కూడా midnight 2 o'clock. అప్పుడు ఒక మాజీ మంత్రికే ఈ రకమైన పరిస్థితి ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? పోలీసులు వాళ్ళపైన ఏ విధంగా ప్రవర్తిస్తారనేది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది, ప్రశ్నార్థకరంగా ఉంది. చాలా దారుణమైన పరిస్థితి. అంబటి రాంబాబు సుదీర్ఘమైన నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన మంత్రిగా కొనసాగారు గతంలో, ఇప్పుడు మాజీ మంత్రిగా కొనసాగి రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. దాదాపు 64 సంవత్సరాల పైనగా ఆయన వయసు ఉంది. అయితే ఇలాంటి వ్యక్తిని అర్ధరాత్రి సెల్లో నుంచి బయటికి తీసి ఒక సిఐ 2 కాళ్ళు వెడల్పుగా చాపి శారీరకంగా ఇబ్బంది పెడుతూ ఇది మాకు తప్పు అని తెలుసు, కానీ పైనుంచి మాకు ఒత్తిళ్లు ఉన్నాయి కాబట్టి ఈ పనులు మేము చేస్తున్నామని చెప్పి ఆయన్ని శారీరకంగా హింసించారని న్యాయమూర్తి చెప్పడం అందరి అడ్వకేట్స్, లోపల ఉన్న అడ్వకేట్స్ ఒక్కసారిగా విస్మయం వ్యక్తం చేశారు. ఎందుకంటే కనీసం ఆయన వయసు కన్నా గౌరవం ఇవ్వాల్సింది, కానీ ఆయన మాత్రం ఫిజికల్ గా మానసికంగా కూడా హెరాస్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు న్యాయమూర్తి ముందు. రైట్, అశోక్.